నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకున్నామో చూద్దామండి. ఈజీ వేలో 5 మినిట్స్లోనే నిమ్మకాయ పులిహోర రెడీ చేసేసుకోవచ్చు. ప్యాన్ తీసుకున్న తర్వాత దాంట్లో రెడీ చేసుకుని కొంచెం ఆయిల్ వేయండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మరిగించాక జీలకర్ర వేద్దాం. ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ మినప్పప్పు పొట్టుది. శనగపప్పు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు వేసుకున్నాం. పల్లీలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువనే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయితే ఈజీగా ఒక 5 మినిట్స్తోనే చేసేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్తో కూడా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ కరివేపాకు ఇప్పుడు బాగా వేగాక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపెట్టుకున్న తర్వాత నిమ్మకాయ రసం వేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం, ఒక 1/2 స్పూన్. చాలా ఈజీగా చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ అవుతుంది. ఎంతో ఈజీగా రెడీ చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ. ఎలా ఉంది చెప్పాలి, తిన్నాక చెప్పు మళ్ళీగా. చెప్పు.